సో హే గైస్, ఇలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు వాల్టీ గేమర్స్. సో ఈరోజు వీడియోలో మళ్ళీ మనం ఆడబోతున్నాం సాడ్ బాయ్స్తో 1v1 రూమ్. సో లేట్ చేయకుండా ఎంట్రోలోకి వెళ్ళిపోదాం. సో మనోడు వచ్చేసి ఎటువైపు ఉన్నాడు అని అయితే అనుకుంటున్నాం. సో మనోడైతే అటు చూడండి వచ్చేసాడు, దాక్కున్నాడు నన్ను చూసి రారా. సో మనోడికి అయితే కొంచెం క్యాంపర్ టైప్ ఆడుతూ ఉంటాడు, చూడొచ్చు. అరే డ్రోన్, ఈ డ్రోన్ అనేది అయితే మనల్ని ఏం చేయలేదు. మనమైతే రష్ ఆడదాం. అరే టచ్, అరే ఛార్జింగ్ పెట్టి ఆడేటానికి టచ్ పని చేయట్లేదురా. జంపు పని చేయట్లేదు. అరే ఛార్జింగ్ పెట్టి ఆడితే ఛార్జింగ్ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఈ ఛార్జింగ్ పెట్టి ఆడుతుంటే మనకి టచ్ పని చేయట్లేదు ఫోన్. కాబట్టి మనం ఇప్పుడు ఛార్జింగ్ తీసేసి ఫోన్ చుప్ చాప్ దౌడాలు చుప్ చాప్ చేసేయాలి ఫ్రెండ్స్. సో మనకి ఎలాగోలో ఒక రౌండ్ ఓడిపోయాం కాబట్టి మనం కూడా. ఏంటిడు ఏం చేస్తున్నాడు, ఏంటి మమ్మీ ఏం చేస్తున్నాడు, మనకు అవన్నీ సంబంధం లేదు. కాబట్టి మనమైతే 1-1 మ్యాచ్ అయితే గెలిచేసాం. సో లేట్ చేయకుండా ఇంకొక మ్యాచ్ కూడా గెలిచేద్దాం. ఇప్పటి వరకు అయితే నాకు కనబడట్లేదు కాబట్టి వీడికైతే ఒక 1 టైప్ వేయాలనుకుంటున్నా. కానీ 1 టైప్ గన్స్ అయితే దొరకలేదు నాకు. మెయిన్గా అంటే షార్ట్ గన్ కావాలి, డెజల్ కాదు. నాకు ఈ డెజల్ అనేది ఆడుతా కానీ ఒకప్పుడు దొరికాడు, పడలేదు. నాకు తెలుసు డెజల్. అరే టచ్ కామ్నై, టచ్ పని చేయట్లేదు. అరే షెట్. అరే మధ్యలో డ్రోన్ ఒకటి. అరే ఏంటి రేడు రష్, ఈ క్యాంపర్ రష్. అరే ఏ ఈ ఫ్రీ ఫైర్ పని చేయదురా. ఈ ఫ్రీ ఫైర్ ఇంటికి కూడా ఫ్రీ ఫైర్. అరే డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ రా. వీడు ఏంద్రా ఇంత రష్ చేస్తున్నాడు. అరే రాగాడు రైడ్. ఈయనకి వచ్చాగా దీనికి, ఈయన ఫస్ట్ ఇంకి ఒక 1 ట్యాప్. అరే మన ఓడికి అయితే చాలా డ్యామేజ్ అయ్యింది. ఆల్మోస్ట్ 1 HP బతికిపోయాడు మనోడు. ఏం పర్లేదు గాయస్, మనమైతే ఇలాంటి పిల్లలతో మనం మ్యాచ్ ఆడి చాలా ఈజీగా గెలిచేస్తాం. సో మనకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనోడైతే రాలేదు, వాడు ఎటు నుంచి వచ్చినా మనకైతే వచ్చాడు. ఏంటన్నా డ్రోన్ ఇడిచావు, డ్రోన్ ఇడిచి బుర్ర దెబ్బావు. సో మనమైతే ఇప్పుడు ఇంకా ఎన్ని మ్యాచ్లు రా. సో మనమైతే 5th రౌండ్ వచ్చేసాం. ఫ్యాక్టరీ సారీ క్లాక్ టవర్. సో లేట్ చేయకుండా వాడికి మళ్ళీ ఒక 1 టైప్ ఇచ్చేద్దాం. వాడు ఎక్కడ ఇంత డ్యామేజ్. ఏంద్రా ఇంత మంచి స్ప్రే ఎప్పుడు చేసావు? లాస్ట్ మ్యాచ్ చేయనే లేదు. వచ్చాడు ఏం పడదురా నాకు జర 1 టైప్. నేడు వాడు ఏంద్రా వాడు ఎటు నుంచి వచ్చింది నేడు ఇవన్నీ. ఏం పర్లేదు, మనోడైతే మంచిగానే ఆడుతున్నాడు. మనోడు కంటే మరి అంత మంచిగా ఆడాడు మనలాగా. ఎందుకంటే వాడికి నేర్పించింది నేను రా ఊక. సో మనోడికి అయితే జెండా వందనానికి ద్రాక్ష పళ్ళు లేపేసే బ్యాచ్ మనోడు. కాబట్టి మనోడు ఇప్పుడు మంచి ఆడాడు, ఎప్పుడు ఆడితే అప్పుడు మంచి ఆడాడు. మనోడు నీడు అయితే మంచి ఇస్తాడు అని స్ప్రే మంచి ఆడతాడు, నీడు మంచి ఇస్తాడు అంతే. కాబట్టి మనోడికి ఇంక వేరేది ఏం రాదు. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు లేపించే బ్యాచ్కి వజ్రాలు తోగడం వస్తుందా? రాదు. సో అంత లాంగ్ ఈ క్లోజ్ రేంజ్లోనే నా ఏం పడదు. లాంగ్ రేంజ్ ఇంకా చూడొచ్చు. వాడు ఏం పడుతుంది, నాది ఏం కనెక్టే కావట్లేదు. ఇది ఏమన్నా
ఓల్డ్ ఫ్రీ ఫైర్ స్టైల్. సో సో ఈడైతే ఒక అరే యార్ డ్రోన్, ఈ డ్రోన్ లొకేషన్ ఎంత మంచిగా తెలుస్తుంది అంటే అంత మంచిగా తెలుస్తుంది. సో అందుకే నేను ఈ డ్రోన్ అనేది అయితే లాన్ వోల్ఫ్లో వాడతా, సిఎస్లో కాదు. సిఎస్లో డ్రోన్ వేస్ట్, తక్షుగా బెస్ట్. ఈడు క్లోజ్ రేంజ్లో వావ్ నైస్ గాయ్ ఇస్ ద నైస్ గాయ్ బ్రోస్. ఓ షెట్ క్లోజ్ రేంజ్ దున్ అయిపోయింది. ఇంటికి ఈ అంగన్వాడి పిల్లలతో మనం ఫ్రీ ఫైర్ ఆడి ఊకనే గెలిచేస్తాం. ఎందుకంటే ఈ అంగన్వాడి పిల్లలు అక్కడ ఉండరు. మనం అసలైన ప్లేయర్స్ అంటే ఉదయ్ గేమర్ వారియర్. ఉదయ్ గేమర్ వారియర్ ఈ వీడియోని చూస్తుంటే నీకు షాత్ అయితే 1v1 ఆడదాం. లాస్ట్ మ్యాచ్లో నేను ఎంత ఘోరంగా కొట్టినానో అంత ఘోరంగా మళ్ళీ కొడతా. 5-6 కదా, సరే 6-7 కొడతా. అందుకే 6-7 అని అంటారు. సడన్గా సైలెంట్ అయిపోయి సడన్గా మాట్లాడడమే మన నింజా టెక్నిక్. సో మన నింజా టెక్నిక్ ఇదే. సడన్గా అరే ఏం చేస్తున్నాడు రీడు, హో జనరల్ సల్యూట్ ఇతనికి. ఇతను చాలా మంచి ప్లేయర్ కాబట్టి క్యాంపింగ్ చేసుకుంటా దొరికిపోయాడు. చూడండి లైవ్ ప్రూఫ్, మన ప్లేయర్ క్యాంపర్ అని లైవ్ ప్రూఫ్ దొరికేసింది మనకి. అంత మంచి క్యాంప్ ఆడుతున్నాం మనం, 1v1 ఆడుతున్నామంటే మనకి చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సింది. ఎందుకంటే ఇంత పెద్ద క్యాంప్ ఆడుతున్నాం మనం, మ్యాచ్ ఆడుతున్నాం. ఈ క్యాంపర్ గురించి కోలాకి తెలిసిపోయింది, అందుకే తను బ్యాన్ చేశాను ఫ్రీ ఫైర్లో. నెక్స్ట్ నుంచి ఆడతలేడు, బ్యాలెన్స్ అయిపోతుంది అతనిది. అందుకే ఇంకా ఫ్రీ ఫైర్ ఆడాడు పాపం. హాట్స్పాట్ ఆన్ చేసుకొని మరీ కొడుతున్నా. ఇలాంటి మూమెంట్లు ఇవ్వాలంటే మీకు 2 years పడుతుంది గైస్. ఎందుకంటే ఆ మూమెంట్ క్రియేట్ చేసేది నేను ఊక. మనోడిని అయితే ఈ పిస్తల్తో చంపాలని నేను కక్ష పెట్టుకొని వచ్చాను అక్క. అరే దొరికాడు షార్ట్ గన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షార్ట్ గన్ ఇంపార్టెంట్. ఈడెట్ నుంచి వచ్చినా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ బాట్ కానీ మనం ఎట్లా కొడతామో తెలుసు. అరే వచ్చాడు ఊరికి పెద్ద వచ్చాడు రోయ్. ఇంటికోరా అంతే. ఈ పిస్తల్తోనే కూడా లేకపోయినా నువ్వు ఇవ్వరా, నువ్వే ఇంటికోరా. సో మనోడికి అయితే టాలెంట్ అస్సలు లేదు, ఎందుకంటే మనోడు ఆట రానోడు. నెక్స్ట్ మనం ఏ గన్తో కొడదామని ఆలోచిస్తున్నాం, కానీ మనకి ఏ గన్ అవసరం లేదు. నాకు తెలిసి రౌండ్ ఓడిపోతా, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కకి ఉంది. అక్క చూపి అక్క వద్దక్క, ఈ మోడ్ వద్దు అక్క, చూపించకూడదు ఇట్లా. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ ఈ వీడియో అయిపోతుంది. సో మనం ఈ వీడియో అయిపోయేదాకా ఇట్లనే టైం పాస్ చేసుకుంటూ ఉండాలి. మనోడైతే క్యాంపైర్ మరొకసారి క్యాంపింగ్ చేసుకుంటూ దొరికిపోయి ఆడనుకోవాలి, కానీ దొరకలేదు. మన క్యాంపర్ వచ్చేసి 2000 క్యాంపర్, 2000 రూపీస్ క్యాంపర్. ఇతను డ్రోన్ వేసి దొరికిండు. డ్రోన్ ఎటు నుంచి వస్తే అటు నుంచి దొరికాడు. అంటే డ్రోన్ 1 ట్యాప్ పడలేదు, 1 ట్యాప్ కూడా చంపేశారా నేను. అరే యార్ ఇది నాది డబుల్ షాట్ ఏం అనేది అయితే అంతగా కనెక్ట్ కాదు. అరే యార్ రికవర్డారా. అరే యార్ సో మనోడైతే 1 ట్యాప్. అరే యార్ నేడు ఎవరిని నీకు తీట ఉందిరా, నీ తీట తీసేస్తావురా. దున్ పడలేదు. ఓ మై గాడ్ నాట్ గుడ్, దిస్ ఈజ్ నో గుడ్ ఫాల్. అరే యార్ ఏంద్రా, ఎన్ని నీళ్ళు రా, నేను ఈ నేడ్ లోపల నుంచి వచ్చిన బాంబుని రా ఊక ఇంటికో. 1 ట్యాప్ టుషుక్ పడలేదు, పడదు రాదు. ఓ మై గాడ్ గాల్లోకి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్ ఎటు నుంచి వెళ్ళిపోయాను నాకే తెలియదు. ఓ మై గాడ్ మళ్ళీ 1 ట్యాప్ మిస్ అయింది. ఓ మై గాడ్ క్లోజ్ లేదు వచ్చాడు. ఓ మై గాడ్ మిస్ అయింది. ఈసారి 1 ట్యాప్ లాస్ట్ బుల్లెట్ టుషు. 1 ట్యాప్ బోయా ఫాల్తూ తీరేలాడలే. సో మధ్యలో మనకి ఏమవుతుందో మనకే తెలియదు, కాబట్టి మనం
ఈ వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఉదయ్ గేమర్ వారియర్ నువ్వు ఈ వీడియో చూస్తే 1v1 రారా. అంటిల్ దెన్ బై బాయ్. 1v1 అయితే అయిపోయింది. ఈ ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ. సో బై బాయ్.